नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओं श्री गुरुभ्यो नमः। ఎలా ఈరోజు సత్యనారాయణ గురువు గారి భార్య అయినటువంటి చంద్రమాంబ గురువు గారి ఆరాధన సందర్భంగా ఇక్కడికి అందరం రావడం జరిగింది. లోకంలో పురుషుడి విధానంలో అదృష్టం పెచ్చు అని అనుకుంటూ ఉంటాం, కానీ స్త్రీకి ఉన్నటువంటి అదృష్టానికి పురుషుని అదృష్టం సరిపోదు. ఎక్కువగా లోకంలో మహాత్ములైనటువంటి వారందరికీ ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఎలాగని అంటే 12 సంవత్సరాల పాటు సేవ చేస్తే కానీ పురుషునికి సిద్ధి జరుగుతుంది. అదే విధానంలో స్త్రీమూర్తికి 8 సంవత్సరాల కాలం పాటే సరిపోతుంది. వాళ్ళు పడేటటువంటి కష్టాన్ని వీళ్ళు పడేటటువంటి పని లేదు. ఎందుకని అని అంటే గృహస్థాశ్రమంలో స్త్రీ తన ధర్మాన్ని సరిగ్గా పాలించగలిగితే ఆమెకి వచ్చేటువంటి అదృష్టం ఎంత అని అంటే సతీ అనసూయ ఉన్నటువంటి సమయంలో అత్రి మహర్షికి సేవ చేసినటువంటి విధానంలో ఆయన చెప్పినట్లుగా ఈమె నడుస్తూ ఉంటే ఆమెకి ఎంతటి శక్తి వచ్చినది అని అంటే నారద మునేంద్రుడు లోకంలో పతివ్రత మహాతలులకు శక్తి పెచ్చు అని అన్నప్పుడు మనకి త్రిమూర్తి స్వరూపమైనటువంటి పార్వతి, లక్ష్మి, సరస్వతి వీళ్ళంతా అన్నారు భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతటి శక్తి వస్తుందా అని చెప్పేసి. భూలోకంలో పాతివ్రత్య శక్తికి చాలా గొప్పది అని చెప్పాడు నారద మహర్షి. చెప్పుకోవడానికి అనుకున్నట్లుగా భావించారు మనకి త్రిమాతలు. అప్పుడు నారద మహర్షి చూపించాలి అనుకున్నారు. ఎందుకంటే నారదం అనేటువంటి పదానికి మనం వినేటటువంటి అర్థం వేరు, దానిలో ఉన్నటువంటి పరమార్థం వేరు. నారదుడు అనేటువంటి పదం రాగానే మనకేమనిపించింది అని అంటే ఇటు మాటలు అటు, అటు మాటలు ఇటు చెప్పి తగాదులు పెడతాడు అనేటటువంటిది కొంత మనం సినిమాల ద్వారా విన్నటువంటి విషయం. ఇది సినిమా నాలెడ్జి. కానీ నిజానికి నారదుడు అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. లోకంలో ఏదైతే ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని ఉన్నతం చేస్తాడు, అధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా వినాశనం చేయగలిగేటువంటి శక్తికి కారకుడైనటువంటి వారు నారదులు వారు. అటువంటి నారద శక్తి మహాత్ములు ఒకసారి ఆలోచించారు. త్రిమాతల దగ్గరికి ఇనపమైనటువంటి గుగ్గిళ్ళను తీసుకెళ్ళారు, గుండ్లని. మాత, నేను ఒక వ్రతం చేపట్టాను, ఆ వ్రతం కారణంగా భోజనం చేయడం లేదు. భోజనం చేయకపోవడం వల్ల ఈ గుగ్గిళ్ళే నేను తినాలి. ఎందుకని అంటే మనకి కొన్ని వ్రతాలలో కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మహర్షుల కాలంలో ఎలా చేసేవారు చాతుర్మాస వ్రత కార్యక్రమాలు అని అంటే 4 నెలలకి 4 నియమాలు పెట్టేవారు. ఒక నెలలో ఆకుకూరలు తినకూడదు, ఒక నెలలో పప్పు కూరలు తినకూడదు, ఒక నెలలో దుంప కూరలు తినకూడదు, ఒక నెలలో పాల పదార్థాలు తీసుకోరాదు అని చాతుర్మాస వ్రత సమయంలో పెట్టుకునేటటువంటి కొన్ని నియమాలు. కొన్ని వ్రతాలలో ఒక్క పూట భోజనం చేసి మొత్తం ఊరుకోవాలి, అలా నియమాలు ఉంటాయి వ్రత నియమాలలో. ఆ వ్రత నియమాలు పెట్టుకున్నారు వీళ్ళందరూ. అలా నియమం ప్రకారంగా ఈ గుగ్గిళ్ళను మాత్రమే నేను తినాలి, మీరు వండి పెట్టండి అని చెప్పారు. నారదా, నీకేమైనా అర్థమవుతుందా? బఠానీలు తెచ్చావా వండడానికి? శనగలు తెచ్చావా? కందులు తెచ్చావా? శనగిత్తనాలు తెచ్చావా?
ఈ వండి పెట్టమంటే సహజంగా వండి పెడతావు, కానీ నువ్వు తెచ్చిన పదార్థాలు అవి కాదే. ఇనప గుగ్గిళ్ళు తెచ్చి, ఇనప గుండ్లు తెచ్చి గుగ్గిళ్ళు చేయమని అంటున్నావు. నీకు లోకాలన్నీ తిరిగేసరికల్లా ఏమైనా మతిభ్రమణ జరిగినదా అని అంటే, కాదు తల్లి వీళ్ళు ముగ్గురు మాకు చేత అవ్వదు అని చెప్పేశారు. సరే అని చెప్పి సతీ అనసూయ దగ్గరికి వచ్చారు నారదుల వారు. నారదుల వారు వచ్చి, అమ్మ నేను పెట్టినటువంటి వ్రతానికి ఈ గుగ్గిళ్ళుగా మారితే నేను తినాలి అని నేను పెట్టుకున్నాను. నువ్వు మహాతల్లివి, అందులోనూ పతిభక్తిలో నిమగ్నమైనటువంటి స్త్రీమూర్తివి, గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిపాలించేటువంటి మాతృమూర్తివి అని చెప్పేసరికల్లా సరే అని చెప్పి అత్రి మహర్షి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆమె ఉడకబెట్టి పెట్టింది. ఎలాగైతే మనకి గుగ్గిళ్ళు మెత్తగా ఉంటాయో, గుగ్గిళ్ళు ఒకసారి కొంతమందికి కొన్నిసార్లు వండటం కూడా రాదు, అవి గట్టిగా మారుతూ ఉంటాయి. కానీ ఏమి ఇనప గుగ్గిళ్ళలోని నా కూడా మెత్తగా మారిపోయాయి, పెసరపప్పు కనుక ఎమ్మటే మెత్తగా అయిపోయినట్లుగా. సరే ఆయన తిన్నాడు, మరి చూపించాలి కదా, లోకంలో ఉన్నారు అని చెప్పారు, ఉన్నదాన్ని మరి చూపించాలి అని చెప్పి త్రిమాతల దగ్గరకు తీసుకెళ్ళారు. అమ్మా ఇవిగో గుగ్గిళ్ళు. ఎవరు వండారు? సతీ అనసూయ మాత వండింది. ఈర్ష్య కలిగింది వాళ్ళకి కూడా. ఎవరికైనా సరే లోకంలో ఎలా ఉంటుంది అని అంటే, నేను చేయలేనటువంటి పని నాకన్నా తక్కువ స్థాయిలో అని భావించినటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళ మీద ఈర్ష్య కలిగే తత్వం లోకంలో ఉంటుంది. కానీ మహాత్ములు కలిగేటువంటి ఈర్ష్య వల్ల కూడా ఉన్నత స్థానాన్ని పొందగలిగే అవకాశం అయితే వస్తుంది. ఆ విధానంతో ఈర్ష్యతో పెట్టటువంటి వీళ్ళంతా అదేంటి, లోకంలో సహజంగా తన పతి సేవ చేసుకుంటూ తన ధర్మాన్ని పాలించే అంతటి స్త్రీకి త్రిమాతలమైన మనం పొందలేని శక్తి ఎక్కడొస్తుంది? దీనికి గల కారణం ఏంటి? కాదు, ఆమెను ఎలానే సరే వంచన చేయాలి అని భావించారు. భావించి భర్తల దగ్గరకు చెప్పారు. అంటే భూలోకం చాలా శక్తివంతమైనది, తపోభూమి అని లెక్క. కర్మానుబంధీని మనుష్యలోకే, ఇది మనకి భగవద్గీత చెప్పింది. కర్మ అనేటువంటి పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. కర్మానంలో మనకేమనిపించింది అంటే పాపం. పాపమే కర్మ కాదు, పుణ్యం కూడా కర్మే. మనకి మానస బోధలో విద్యాప్రకాశన స్వామి చెప్తారు, పుణ్యకర్మను పెంచి పాప కర్మను దృంచి బంధము చేయము మనసు అని చెప్పి. మనకి పుణ్యం పాపం ఎక్కువగా ఉన్నది, అది ఎలా పోవాలి? పుణ్యకర్మలు పెంచాలి. అప్పు ఎక్కువగా ఉన్నది, శ్రమ ఎక్కువ చేసి ధనాన్ని సంపాదించాలి. అలానే మరి పాపం ఎలా పోవాలి? పాపం పుణ్యం ద్వారా మాత్రమే పోయిద్ది, రెండవ దాని ద్వారా పోదు. ఇంకా విశేషంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞానం ద్వారా విచారణ ద్వారా కూడా పోయిద్ది. అలాంటి ప్రయత్నం ద్వారా తప్ప పాపం అనేటువంటిది ఊరికే పోదు. అలానే మరి ఉన్నటువంటి కర్మ శరీరాన్ని ధరించినటువంటి ఈ మానవుడు ఈ భూలోకంలో వచ్చిన తరువాత విశేషం ఏంటి అని అంటే, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మానవుడికి ఎంత శక్తి ఉన్నది అని అంటే, అన్ని శరీరాలు కర్మ అనుభవ శరీరాలే. కర్మని తప్పించుకోవడం ఏ శరీరానికి ఉండదు, కానీ మానవ శరీరానికి ఆ అవకాశం ఉన్నది. అందుకనే మనకి మహాత్ములు దుర్లభం త్రయమే వైతత్ తద్దేవానుగ్రహ హేతుకం. దుర్లభమైనటువంటివి 3 లభిస్తే వీడు సద్గోన్నతిని పొందగలుగుతాడు. మనుష్యత్వం, మమోక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ 3 గనక లభ్యమైతే, ఈ లభ్యమైనటువంటి దాన్ని మనం అనుభవిస్తే, చాలామందికి లభ్యం అవుతున్నాయి, లభ్యం అయినా కూడా దాన్ని అందుకోలేకపోతున్నారు. దానికే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చితేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః
ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. అసలు చాలా విశేషమైన శ్లోకం ఇది. ఎందుకని అని అంటే మనకి ఇదే కఠోపనిషత్తులకు ఆశ్చర్య వినేటువంటి వాడు దొరకడం అదృష్టమైతే విన్నదాన్ని పాటించే వాళ్ళు దొరకడం ఇంకా అదృష్టం అని చెప్పేసి. అయితే ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిత్ ఏనం, ఈ ఆత్మ విషయాన్ని చెప్పేటువంటి సమయంలో అంతుంటుందా అని పురాణ వైరాగ్యంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు విన్నంతసేపు మాత్రమే ఆ చెప్పేటువంటి దాన్ని అనుభూతి చెందుతున్నాం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిత్ ఏనం, ఈ ఆత్మని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందరూ. ఇంకా ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిత్ ఏనం ఆశ్చర్యవద్వదతి, చాలామంది చెప్తూ ఉన్నారు ఆత్మ విశేషమైనటువంటిది, చైతన్య స్వరూపుడైనటువంటి ఈ జీవుల్లో తన స్వరూపాన్ని తను తెలుసుకున్నప్పుడు ఉండేది ఈ అంతా పరిపూర్ణమే, ఉండేది తన స్వరూపంలోనే అందరూ చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి, అవునా ఈ జీవుడే దైవమా, ఇంక పొందొచ్చా మనం ఈ ఇదంట్లోనే అని చాలామంది వింటూ ఉన్నారు. కానీ శ్రుత్వా పేనం వేద నచైవ కచ్చిత్, ఇంతమంది విని ఇంతమంది చూసి ఇంతమంది చెప్పేవారు కూడా దాన్ని పొందట్లేదు. ఎందుకని? దాన్ని వినే దాంట్లోనే ఆనందం పొందుతున్నారు, దాన్ని చెప్పే దాంట్లోనే ఆనందం పొందుతున్నారు, దాన్ని చూద్దామనేటువంటి దాంట్లోనే ఆనందాన్ని పొందుతున్నారే తప్ప అది నేనవ్వాలి అని అనుకోవట్లేదు. అందుకనే మనుష్యానాం సహస్రేషు, వేల కొలదిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు చేయకుండా ఉండేటువంటి వారు లోకంలో లేరు. అసలు భక్తుడి కానివాడు అసలే లేడు. 4 రకాల భక్తులలో ఏదో ఒక భక్తిని ఆర్త అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞాని చ భరతర్షభ అని చెప్పేసి ఆర్తుడైనా సరే లోకంలో భక్తిలో ఉంటాడు. చాలాసార్లు అంటాడు, ఏంటి దైవాన్ని కొలవాలనా, ఏం అవసరం ఆయనతోటి, ఆయన ఏమన్నా నాకు వచ్చి మా ఇంట్లో పని చేస్తాడా, లేకపోతే నేను హాయిగా కూర్చుని నాకు అన్నం ఏమైనా పెడతాడా అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అదే మనకు ఆపద వచ్చింది అనుకో, స్వామి యొక్క ఆపద నుంచి గట్టెక్కించవయ్యా, ఇప్పటిదాకా వెళ్ళినాడు ఇప్పుడేడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఉన్నాడు అని కానీ ఒప్పుకోలేడు. చాలామంది జిజ్ఞాసులు ఉంటారు, తెలుసుకుందామనే ప్రయత్నంతో మనం అందరం రావడం జరుగుతుంది. కానీ భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే దానిలో నిలిచేటువంటి వాడు చాలా తక్కువ. చెప్పుకుంటున్నాం, వింటున్నాం, చూస్తున్నాం, కానీ దాంట్లో నిలబడడానికి ప్రయత్నం జరిగేసరికల్లా ఏదో ఒక కర్మ అనేది మనకి అడ్డం వస్తే ఇది దానివల్లే వచ్చిందని వెనక్కి తగ్గుతూ ఉన్నాం. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు అసలు లేరా, ఉన్నారు. 100కొక్కడు 1,00,00,000 మాట నమ్మవే చెల్లెలా, ఇమ్మహిని పూర్ణానుభవమది ఎంత దుర్లభమక్కరో, 100కొక్కడు 1,00,00,000 మాట నమ్మవే చెల్లెలా. ఈ పూర్ణ అనుభవాన్ని పొందే వాళ్ళు ఎవరుంటారు? ఖచ్చితంగా ఉన్నారు. అటువంటి మహాత్ముల్లో చేరినటువంటి వారే మనకి సతీ అనసూయ. ఆమె తన ధర్మాన్ని తాను పాటించింది. అందరం వింటూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ధర్మం కాడికి వచ్చేసరికల్లా మనస్సు అనిత్యమైనటువంటి వస్తువుల మీద తప్ప నిత్యమైన పరమాత్మ మీద ఏకం అవ్వట్లేదు. ఇది చాలా వరకు చెప్పాలంటే ప్రయత్నాన్ని లోపమనే చెప్పుకోవాలి. అయ్యో మాకు కుదరదండి, మేము వస్తామండి, కానీ ఈరోజే మాకు కాలు నొప్పి వచ్చిందండి, లేకపోతే మేము కూర్చుందామని అనుకున్నాం, దాంట్లో నిలుద్దానే అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక అడ్డంకి మమ్మల్ని నెడుతుంది. ఇన్ని అనుకునే మనం మన పిల్లగాడికి ఏదన్నా ఆపద వస్తే దాని మీద తప్ప దీని మీద ఆగట్లేదు. ఆయన చెప్పాడు యోగక్షేమం వహామ్యహం,
నిజంగా చూస్తాడు, కానీ నిలవాలనే. ఇలా నిలిచినటువంటి వారిలో మనకి సతీ అనసూయ మహాతల్లి చాలా గొప్పది. అలా భర్తలకు చెప్పి పంపించారు వీళ్ళు ముగ్గురు. ఆమె వండి పెట్టింది, ఆమె స్థితి ఎంతో మీరు పరీక్షించి రావాలి అని చెప్పేసి సరే అని బయలుదేరారు. అదేంటి, భక్తుల్ని పరీక్షించడం కోసం వాళ్ళ భార్యల మాటలే వింటారా మనం విన్నట్లే అని అంటే కాదు. భక్తులని అగ్రగణ్యంలో చూపించాలి అంటే భగవంతుడు కూడా తన స్థానాన్ని మార్చుకుంటాడు. పరీక్ష ద్వారా మాత్రమే కొలిమిలో పెట్టి కొట్టినప్పుడు మాత్రమే బంగారానికి ఒక వన్నైనటువంటి వస్తువు తయారవుతుంది. అలానే మనం కూడా దివ్య స్వరూపులం కావాలి అని అంటే సమ్మెట పోట్లు తప్పవు. భక్తులైనటువంటి వారికి బాధలు వస్తాయా? కాదు, పరీక్షలు వస్తాయి. ఎలా వస్తాయి? కొండల్లాగా వచ్చి తెప్పల్లాగా వెళ్ళిపోతాయి. అయితే అవి టచ్ అయిన దాకా కూడా మనల్ని వేచే ఉంటాయి. అప్పటికీ కూడా మనంతరని వదిలిపెట్టకపోతే పోతాయి. మార్కండేయుడి దగ్గరికి వచ్చినటువంటి యమధర్మరాజు పట్టుకోలేకుండా వెళ్ళిపోయాడు. దేని శక్తి? నామపు శక్తి, గురు మంత్ర శక్తి. అటువంటి శక్తిని మరి దరిదాకా రాకుండా ఉన్నాడా? విగ్రహం దాకా తన శాఖాన్ని తగిలించే వెళ్ళాడు. అప్పటిదాకా నిలువగలిగినప్పుడు మాత్రమే చేరగలిగింది. అలానే పరీక్ష కోసం వచ్చారు మహనీయులు. అలా పరీక్ష కోసం వచ్చినటువంటి మహనీయులు అన్నానికి కూర్చున్న అన్నం తరువాత అన్నం వడ్డించేటప్పుడు చెప్పారు, మాకు ఇలా పెట్టడం కాదు, మాన అభిమానాలను వదిలి బట్ట తొలగించి పెట్టాలి అనేది మా కోరిక అని చెప్పి భర్త దగ్గరకు వెళ్ళింది. అసలు పతి సేవలో ఉన్నటువంటి భాగ్యం ఎంతటిది అని అంటే తన భర్త ఒప్పుకున్నటువంటి సమయంలో పెట్టు, ఏముంది అక్కడ అని చెప్తే, నా పిల్లలకి నేను పెడుతున్నాను కదా అని చెప్పి వీరంతా నా పిల్లలయ్యి నా కాడే ఉండాలని చెప్పి వాళ్ళకి నీళ్లు చల్లింది. ఎప్పుడైతే నీళ్లు చల్లిందో వాళ్ళు బాలురు అయ్యారు. బాలుర ముందు మనకేం బాధ? ఇక మొత్తం తొలగించింది, వాళ్ళని ఉయ్యాల్లో వేసింది, బాగా హాయిగా అన్నం పెట్టింది. ఇక పండుకోబెట్టిన తర్వాత అర్థమైంది, వేరి మా వాళ్ళు, మీ వారు మొత్తం బాలకులయ్యి ఉయ్యాల్లో పండుకొని ఉన్నారు. ఆ అనసూయాదేవి శక్తి చూపించిన తరువాత వారే వచ్చి మా భర్తల్ని పెద్దవాళ్ళను చేయి మాత అని కోరుకోవాల్సి వచ్చింది. ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి వారి ధర్మపు శక్తి ఎంతటిది అని అంటే తన ధర్మాన్ని తాను పాలించినప్పుడు దేవతలు కూడా దాన్ని ఆమోదించవలసిందే. అంతటి శక్తితోటి ఉన్నటువంటి మహద్భాగ్యం ఒక్క స్త్రీమూర్తికి మాత్రమే కలిగిద్ది. వీళ్ళన్ని తపస్సు చేసే పని లేదు, వీరు వేదాధ్యయనం చేసే పని లేదు. చేయడం తప్పు అని కాదు, ఒకవేళ చెయ్యలేకపోయినా పర్వాలేదు. వచ్చిన మహాత్ముల్ని పెద్దల్ని దైవంగా కొలచి ఇంట్లో వారిని సరిగ్గా సక్రమంగా చూస్తూ భక్తుల్ని బిడ్డలుగా చూసినటువంటి వారి భాగ్యం ఎంతటిది అని అంటే ఈరోజు మనం చంద్రమామ గారి దగ్గర చూస్తున్నాం. ఎవరో ఆదర్శం కాదు మనకి, ఇవన్నీ పురాణాలు ఇప్పుడు దాకా చెప్పుకున్నది, కానీ ఇప్పుడు జీవిత సత్యం. గురువుగారికి ఎంత వైభవంగా జరిగినదో ఆ మాతృమూర్తి ప్రేమ వల్ల అక్కడ అందరూ పోయి ఉండగలిగారు. అదే ఆమె ప్రేమ చూపించలేదు. ఎప్పుడు మీరేనా, ఇంకా ఏం పని లేదా మాకు, ఇంక నీ గోల బయట పెట్టుకో అన్నారనుకో, ఆ కుటుంబంలోకి ఎవ్వరమో అసలు ముందు వెళ్ళలేం. ఏనాడైనా సరే నా పిల్లలు నా ఇంటికి వచ్చి 10 రోజులు ఉండాలని ఎప్పుడైతే తల్లి ఆరాటపడుతుందో ఆ మనస్తత్వమే పిల్లలందరికీ ఆదర్శమయ్యిద్ది. అటువంటి ఆదర్శవంతంగా వెలిగేటువంటి స్వరూపంలో ఈ స్థితి మరి ఒక్కరికే వచ్చిద్దా? ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా ఈ శక్తి వచ్చింది. పొయ్యి శాఖం పొంతక తగిలిద్ది అని చెప్పేసి మనకి వెనుక జరిగేటువంటి మాట. అంతకుముందు కట్టెలు పెట్టేటువంటి సమయంలో ఒక పక్క రాయి, 2 పక్కల రాళ్ళు, ఒక పక్క పొంత పెట్టేవారు పెద్దిళ్ళు ఉన్నప్పుడు. పొయ్యి మీద వంట చేసాక పిల్లలకు నీళ్లు కాగిపోయాయి.
ఇలానే మనం కూడా కుటుంబ ధర్మాన్ని పాలిస్తూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ద్వారా మనం సాధన చేస్తూ ఉంటే ఇంట్లో వారందరికీ కూడా ఆ శక్తి లోపలికి ప్రవేశించి కాలక్రమంలో ఈ మార్గంలోకి అందరూ రావడానికి గల కారకురాలు శ్రీమూర్తి. అటువంటి శ్రీమూర్తి మార్గదర్శకత్వంలో తన కుటుంబం, తన సమాజం మొత్తం మారడానికి కూడా ఒక అవకాశం ఉన్నది. అటువంటి స్థాయిలోనే మనకి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏ ధర్మాన్నైతే నీవు పట్టుకుంటావో, అన్ని ధర్మాలు పాలించాలి అంటే మన వల్ల కాదు, కానీ ఎంత చిన్న ధర్మమైనా మనం పట్టుకున్న తరువాత దానిని వదిలిపెట్టకుండా సేవ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటో మనకి డొక్కా సీతమ్మ గారు చూపించారు. డొక్కా సీతమ్మ గారు అనేటువంటి మహాతల్లి తనకి ఉన్నంతలో, సరే మరి మనకి లేనిది మరీ తెచ్చిపెట్టమని ఎక్కడా చెప్పలేదు. మనకు శాస్త్రం కానీ వేదం కానీ పురాణాలు కానీ, ఇవి పురాణాలు కాదు, వేదం కాదు, శాస్త్రం కాదు, జరిగిన సంఘటనలు. ఆమె నియమం ఏం పెట్టుకుంది అని అంటే మనం విన్నాం, సిరియాలుడు తన ధర్మంలో ఎవరికైనా సరే లేదు అనకుండా ఒక మనిషికి అన్నం పెట్టకుండా నేను తినకూడదు అని పెట్టుకున్నాడు అని. కానీ ఇది చరిత్ర కాదు, జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి చరిత్ర. తను ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి భక్తాదులకి ఎవరైనా సరే ఆ ఊర్లో రావచ్చు. పూర్వం మనకి ఎలా ఉండేది అని అంటే ఇన్ని హోటల్స్ లేవు. మొదట హోటల్స్ లేనటువంటి సమయంలో అన్నం పెట్టాలి అని నిర్ణయించుకుంది ఆ తల్లి. చాలామంది పెద్ద అరుగులు ఉంటే అరుగుల మీద పోయి పండుకునేవారు. అటువంటి వారికి తెలిసినటువంటి వారు పోయి అడిగేవారు, మీరు అన్నం తిన్నారా? తినకపోతే మా ఇంట్లో ఉందని చెప్పి మా తాతయ్య కూడా ఒక నలుగురు ఉంటే వాళ్ళు మా ఇంట్లో ఉంటే ఉంది, లేకపోతే నలుగురిని అడిగి పెట్టడం, ఇది వాళ్ళు ఎంచుకున్న ధర్మాలు. అలా పెట్టేటటువంటి సీతమ్మ గారు ఒకరోజు ఊరి ప్రయాణం జరుగుతూ ఉంటే పెట్టుకోవడం నియమం వేరు, దాన్ని ఆచరించే పద్ధతి వేరు. చాలామంది నియమం పెట్టుకుంటాం కానీ సమయ సందర్భంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వెనక్కి తగ్గే పరిస్థితుల్లో కూడా తను నిలబడగలిగింది. ఎట్లాగని అంటే ఆమె ఊరి వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళ ఊరికి పొరుగురికి పోవాలంటే పడవ అవసరం. అంటే నది పక్కన ఊరు వెళ్ళాలని ప్రయత్నం జరుగుతూ ఉంటే పడవ వచ్చే సమయానికి ఒక పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. అక్కడున్న సాధువు గారు అన్నారు, ఎందుకమ్మా మీ పిల్లలు ఏడుస్తున్నారు? అన్నం ఆకలి అవుతుంది స్వామి, అందుకనే ఏడుస్తూ ఉన్నారు. అన్నం ఆకలి అయితే ఈ ఊర్లో ఇబ్బంది లేదమ్మా, డొక్కా సీతమ్మని ఒక తల్లి ఉంది, వాళ్ళ ఇంటికి మీరు పోయారంటే ఖచ్చితంగా మీకు అన్నం పెట్టిద్ది. ఇది ముందు నియమం. ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఇల్లు? అదిగో శివాలయం బజార్న పక్కకు పోతే ఏదో వాళ్ళకు ఉన్నటువంటి అడ్రస్ వాళ్ళు చెప్పారు. ఆ ఇంటికి వీళ్ళు ఎత్తుక్కోవడానికి పోయేసరికి ఈ మాట వినరు సీతమ్మ గారు. సాధువు గారికి నా మీద ఒక నమ్మకం కలిగింది. సాధువున దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణే కోటి జన్మల ఫలం, వందనం మోక్ష సాధనం. అటువంటి మహాత్ముల నోటిలో నుంచి ఈరోజు ఒక మాట వచ్చింది. అసలు ఎలాంటి స్మరణ మనకు కావాలి అంటే మనకి కమాల్ దాస్ గారు చెప్తారు, దేశే దాసులకు దోషిలొగ్గాలి, దాస దాసులకు దాసు కావాలి, దేశే దాసులకు దోషిలొగ్గాలి, దాసే కమాన్ దాసు కావాలి, ధరణిలో ఢంకా కొట్టి తీరాలి సామాన్యమటోయి. దాసులైనటువంటి పరమాత్మకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం దాసులం కావడం నేర్చుకోవాలి. దేశాలు తిరిగేటువంటి మహాత్ములకు దోషిలొగ్గడం నేర్చుకోవాలి. ఎందుకని? వాళ్ళు దేశాలు తిరిగి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుభవాల్ని మనకు తెచ్చి ఇక్కడికి అందించాలి అని అంటే ముందు నమస్కారం మొదటి పద్ధతి. నమస్కారం వల్ల మాత్రమే సంస్కారవంతమైన మాటలు మనకు చెప్పడం జరిగిద్ది. అలాంటి విధానంతో ఆలోచించేటువంటి మహాత్ముడైనటువంటి వీరు, మహాత్ముడు ఒక్కసారి అన్నాడు ఆమె అన్నం పెట్టిద్ది అని. ఇప్పుడు ఆ పాప వస్తే నేను అన్నం పెట్టకపోతే నా మాట పోయిద్ది, ఆయన మాట పోయిద్ది ముందుట. అటువంటి వారి మాట పోనివ్వకూడదు, ఇది భగవద్ ఆజ్ఞగా స్వీకరించింది. అలా ఇంకా ఊరికి ఇంకా పోవడం అసలు మానేసింది.
ఆ రోజు ప్రయాణం మానుకోవడం కాదు, ఎప్పుడు ఎవరు ఎక్కడికి వస్తారో వారికి లేదనకుండా పెట్టని అసలు ఊరు ప్రయాణాలు మానేస్తుంది. జీవితంలో నియమం చాలామంది పెట్టుకోవచ్చు, కానీ నియమానికి పోయేసరికల్లా నిలవడం కష్టం. అటువంటి దాంట్లో తన నియమాన్ని పెట్టుకొని వచ్చిన వారందరినీ ఆదరిస్తూ ఉంటే కాలక్రమంలో ధనం పోవడం ప్రయత్నం సాగింది. తన ధనం మొత్తం అయిపోవచ్చింది. మనకి కర్మ వల్ల ధనం పోయినా, ఒకవేళ మనం గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడే రోగం వచ్చినా, ఒకవేళ గురువు గారికి వచ్చినప్పుడే ఉద్యోగం పోయినా, మొదట ఏం చెప్తూ ఆ గురువుగారి కాడికి పోయిను మాకంతా దండగలే. గురువుగారి వల్ల దండగలు వస్తాయా? యోగక్షేమం వహామ్యహం, ఇది మనకి మహాత్ములు చెప్పినటువంటి విషయం. మరి యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ చెప్పి మాట అన్న తరువాత నిజంగా మనకు దండగలు ఎందుకు వస్తాయి? నిజంగా దండగలు రావు, పరీక్షలు వస్తాయి. ఎందుకని అంటే అచ్చమ్మ తల్లి అన్నం పెట్టేటప్పుడు 300 ఎకరాలు పోతే తరువాత ఆమె దాన్ని తట్టుకొని మాటల్ని తట్టుకుంటే బ్రహ్మంగారికి ఒక రాజుగారు 300 ఎకరాల పొలం రాసిస్తే మొత్తం ఈమెకే రాసిచ్చాడు. అప్పటిదాకా మాటలకు ఆగాలనే, మనం చెప్పే పని లేదు, పక్కన వాళ్ళు పని కట్టుకొని మరీ వస్తారు. మీ అబ్బాయికి ఇట్లా రావడానికి గల కారణం ఏంటనుకుంటున్నావు? భక్తి చేస్తే కష్టాలు వస్తాయి. పూర్వం మా ఇంటి పక్కన కూడా చేసేవాళ్ళు, మేము చూసాం, వాళ్ళకు కూడా ఎప్పుడు రోగాలే. నిజమే ఈ మాట. అందుకే హాస్పిటల్ మొత్తం భక్తుల కోసం, శిష్యుల కోసం, విడిగా వాళ్ళ కోసం లేవు. ఎవరి ఆస్తులు పోయినా కానీ వాళ్ళకి భక్తులుగా ఇంకెవరికి పోవు. ఎవరికి ఉద్యోగాలు పోయినా వాళ్ళ గురువుని ఆశ్రయించినందుకే. మరి అంతే జరుగుతున్నాయా? కర్మానుబంధిని, కర్మం అనే బంధంలో ఇవాళ ఈరోజు అది వచ్చింది. కానీ గురుసేవ వల్ల వచ్చే భాగ్యం ఎంతటిది అని అంటే, ఏ వస్తువైతే మనకు జారకుండా పోయింది అని అనుకుంటూ ఉన్నామో అది కొద్ది రోజులని మన కాడికి వచ్చింది. ఎందుకని అంటే ఈ భక్తుల చరిత్రలే మనకు కారణం. నిన్న చోకామేళ అనేటువంటి ఒక పాండురంగడి భక్తు కథలో ఒక భక్తుడి కథ. ఈయన జీవన విధానం ఎలాంటిది అని అంటే, రోజు నరసింహత ఈయన రోజు జీవన విధానంలో ఏదో కాస్త భిక్షాటన చేయడం ఉండడం, ఇలా జరుగుతూ ఉంటే కూతురికి పెళ్ళయిద్ది. పెళ్ళైన కూతురు దగ్గరికి ఆయన వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడికి సారె పంపించాల్సి వచ్చింది. సారె మరి ఈయన కాడ ఏమైనా డబ్బులు ఉన్నాయా? రూపాయి డబ్బులు లేవు మళ్ళీ. కానీ ఈయన అత్తగారింటి బొంగులోనే బీరువా తెచ్చావా? మీ అమ్మాయికి డబల్ కాట్ మంచం తెచ్చావా? మీ అమ్మాయికి నాన్నతాడు చేయించావా? మరి సారే కావాలి కదా. ఈయన జీవన విధానం రోజు భిక్షాటనే. కానీ పక్కన ఏనెందుకు తేడరా, మొన్న మా బజారికి కూడా వచ్చిండు భిక్షాటన కోసం. ఈ అమ్మాయిని బాగానే ఇచ్చాడు డబ్బులు లేకుండా అని పోట్లు పడడం ప్రారంభం చేశారు. ఇంకా ఈయన అనుకున్నాడు, యోగక్షేమం వహామ్యం అని చెప్పావే, మాటలతోనేనా, చేతలతో చేయవా? సరే నీ కాడికే వస్తాలే ఉండు అని చెప్పి ఒక బంధువుల్లో ఒక ఆయన కూర్చోబెట్టిండు అక్కడ. నేను వీళ్ళు ఏం చెప్తున్నారో అవి మొత్తం రాయవయ్యా అని. దేనికి? తెస్తాను అవి మొత్తం. అరే తెస్తానంటే ఇంక రాయిరా. 6 సెవరీలు గులుసు, 3 సెవరీలు నానతాడు, బీరువా, డబల్ కాటు మంచం, ఇదిగో ఇంట్లోకి కావాల్సిన సామాను, 100 చీరలు అని పాపం మొత్తం లిస్టు చెప్పారు. రాసి ఆయన రాస్తూనే ఉన్నాడు. చెప్పే వాళ్ళకేం బాధ, పక్కన చుట్టం ఒక ఆయన అత్తమామలు చెప్పట్లా, చుట్టాలు మొత్తం కలిసి వీడు తేలేకపోతే వాళ్ళ పిల్లని ఈ ఇంట్లో నుంచి పంపించాలి అని ప్రయత్నం. మొత్తం రాసే లిస్టు రాసి 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 ఇంత పొడుగైంది. అయిపోయినాయా? మొత్తం అయిపోయింది, ఇంకేం లేవు కదా. ఇంకా రెండవసారి అడిగితే నేను ధ్యానం, మీ ఇష్టం, ఏదైనా రాసుకోండి, ఎంతైనా రాసుకోండి. సరే రాద్దాం అని చెప్పి వెండి బంగారం
కావలసినటువంటి ఇత్తడి సామాన్లు ఇంట్లోకి కావాల్సినటువంటి మొత్తం రాసేశారు. రాసిన తర్వాత రాసిన ఆయన అన్నాడు, నీకు కూడా ఏమైనా కావాలంటే రాసుకోయ్యా అని. ఏవయ్యా నువ్వు ఇన్ని తెచ్చి మళ్ళీ నాకు కూడా తెస్తావా? తెస్తానయ్యా. మరి ఇప్పుడు దాకా రాసి అన్నావు కదా, నీ చెయ్యి నొప్పి పుట్టిద్ది కదా, మరి నీకు కూడా ఏమైనా తేవాలి కదా. బోగు తెచ్చినాడు కానీ ఒక గుండ్రాయి తీసుకురా అన్నాడు. సరేనయ్యా, ఆ గుండ్రాయి కూడా నాకు గుర్తుండదు, దాంట్లోనే రాయన్నాడు. పాపం గుండ్రాయి కూడా రాసిండు. స్లిప్ తీసపోయిండు, గుళ్ళో పెట్టిండు. మరి యోగక్షేమం వహామ్యహం చెప్పావు కదా, అనన్యాన్ చింతయంతోమా, చింతన చెయ్యని నువ్వు చెప్పావు, చింతన నేను చేస్తున్నా. నాలో లోపం అంటూ లేదు ఇక్కడ. మరి నీ లోపం లేకుండా నువ్వు చూడాలి కదా. నా పిల్ల నా కోసం కోరట్లా, ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం ఇవ్వమని, నా పిల్ల నా భార్యకి ఏమన్నా కావాలని నేను కోరట్లా. నా పిల్ల నువ్వు భక్తి చేసినందువల్ల మా అత్తగారింట్లో నాకు కష్టం వచ్చిందని ఏడుస్తుంది. ఆ ఏడుపు చూడలేక ఎవరి కాడ ఏడవాలో తెలియక నేను నీ కాడికే వచ్చా, ఇంకా నీ ఇష్టం అని చెప్పి ధ్యానంలో నిమగ్నమయ్యాడు నరసింహ మెహతా. ఇలా ధ్యానంలో నిమగ్నమైనటువంటి నరసింహ మెహతా ధ్యానంలోకి ఉన్నట్లుప్పుడే ఇక తట్టుకోలేక పడిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. ఒక ఆయన తీసుకొని వచ్చాడు, ఎవరో పాపం. లిస్టులో సామాను ఒక లారీకి వచ్చినాయి. లారీలో సామాను మొత్తం ఒకటి దించుతూ ఉన్నారు. స్లిప్ ఎవరికి ఇచ్చారు? ఒక పెద్ద ఆయన అంటే నువ్వు చూడు, ప్రతి వస్తువు ముందు చదివిన ప్రతి వస్తువు వచ్చిందా లేదా చూసుకో అంటే ప్రతి వస్తువు దించుతూ ఉన్నారు. దించి లాస్ట్లో గుండ్రాయి కూడా వచ్చింది. ఇది ఎవరికి ఇదిగో ఇప్పుడు దాకా రాసింది ఈయనకి అన్నారు. ఈడిపాడుగాను అదే మొత్తం తెస్తామంటే బ్రాస్లెట్ అడిగేవాడిని కదా, లేకపోతే చైరన్న అడిగేవాడిని. ఎన్ని తెస్తాను నేను అనుకోలేదు. అయ్యో గుండ్రాయి నేనేం చేసుకుంటా అడిగినవాడిని. మరి బ్రాస్లైటో చైనో అడిగితే బంగారు వాళ్ళు ఉండేది. రాసి ఉన్న పెన్నన్నా వెండి దొరికితే పోయేది, లేదా బంగారం దొరికినా పోయేది. ఈ గుండ్రాయిని ఆయన ఎత్తి చేసుకుని కొట్టుకోవాల్సిందే అనుకుంటున్నా పాప రాసిన ఆయన. భగవంతుడి స్థితిలో నమ్మినటువంటి వాడిని దూరం చేయడం అసలు ఆయన లక్ష్యం కాదు. అలా ఇచ్చిన తర్వాత మొత్తం వచ్చి ఇదిగో నేను ఆయన దాసు ఉండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇయ్యం కూడా వచ్చాడు, మా బావగారు ఎక్కడ ఉన్నారు, మనకి ఆనందం కదా. ఇప్పటిదాకా ఆయన ఏమి ఇవ్వడు, మా కొడుకు పోతే అన్నమే పెట్టడు అన్నటువంటి ఆయనకి మొత్తం వచ్చాయి. వెళ్ళిపోయాడు. బావగారు అని లేపాడు పాప. నీళ్ళు జల్లి మరి లేపితే నా తప్పు క్షమించు, రంగడు ఇస్తాననుకున్నాడు ఇవ్వలేదు అన్నాడు. ఏమి ఇవ్వలేదు, నీ సేవకుడంట ఎవరో మొత్తం తెచ్చిచ్చాడు, గుండ్రాయి కూడా తెచ్చింది లాస్ట్కి. అనేసరికల్లా రంగా నువ్వు తెచ్చావా? అయ్యో మీ అంత అదృష్టం, కృష్ణ పరమాత్మ దర్శనం మీకు అయ్యింది, కానీ నాకు కాలేదన్న అప్పుడు ఏడవడం ప్రారంభించాడు నరసింహ మెహతా. అందుకని భక్తుడు కోరిన తరువాత భగవంతుడు బాధల్లో ఉంటే చూస్తాడు అనడానికి మనకి డొక్కా సీతమ్మ గారు కూడా ఒక ఉదాహరణ. భర్త నువ్వు మానుకోరాదా పెట్టడం అని అన్నాడు. లోకుల మాటల్ని పడలేక నిజంగా ఆయనకి అలాంటి ఆ ఉద్దేశం లేదు. అందరూ అంటూ ఉన్నారు కదా మనకు కష్టాలు వస్తున్నాయని. ఏం కొన్నాళ్ళు మానుకుంటే మీరు చెప్పేది మంచిదేనండి, కానీ ఆ లోపల నా ప్రాణం పోతే ఈ కాసేపట్లో చేసే ధర్మం ఆగిపోయిద్ది కదా. నేను ఎవరో వస్తే పెడతాను అనుకోవట్లేదు, ఈ వచ్చే రూపులు మొత్తం నారాయణ స్వరూపులు అనుకుంటున్నా. మరి నారాయణ స్వరూపులైనటువంటి వాళ్ళు మన కాడికి వస్తే ఇవాళ మనం గంజి తాగుతున్నాం, గంజే పోద్దాం. లేదు పచ్చడి మెతుకులు వేసుకొని తింటున్నాం, అదే పెడదాం. నేనేం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉండట్లా. ఇలా పచ్చడి మెతుకులతో మనం తింటే అదే పెడుతున్నాం. ఇవాళ పాయసం చేసుకొని మనం తింటే అదే పెడదాం. రెండవది మనం చేయొద్దు ప్రత్యేకంగా అని ఆమె చెప్తే ఆమె మాటని కాదని లేకపోయాడు. ఆమె దృఢ నిశ్చయం అది. అంత దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ఆమె మాటని కాదనలేక భర్త ఒప్పుకుంటే తీరా తనకి ఇక కరువైతుందనే సమయంలో లంకె వెందల్లో నుంచి బంగారం వచ్చింది. మరి అప్పటిదాకా పరీక్షకు ఆగేటువంటి దృఢ నిశ్చయం మన మనస్తత్వంలో దైవం ఉన్నాడు,
వింటున్నాం కదా, చూస్తున్నాం కదా, మరి నిలవాలి కదా. నిలిసేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు ఖచ్చితంగా యోగక్షేమం చేసి తీరతాడు. దీనికి మనకి ఉదాహరణగా ఆదర్శంగా సీతమ్మ తల్లికి మరి పిల్లలు లేరు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కారు, కానీ ప్రతీ నెలలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆమెంటే కొన్ని హృదయాల్లో దృఢమైనటువంటి ప్రేమ, అది అచంచలము అని చంచలమైంది కాదు. అంతటి నిదర్శనానికి ఏంటి అంటే గురుమూర్తి మీద తనకి ఉన్నటువంటి దృఢ సంకల్పం, అది అంతటా నిండి ఉన్నది కాబట్టి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఎవరో చరిత్రలు, ఏదో ఆదర్శాలు మనకు అవసరం కూడా లేదు. ఇలాంటి వారిని పెట్టుకునే మన జీవన విధానంలో మహాపురుష సంశ్రయ, అటువంటి మహర్షుల జీవన విధానాలలో మనం రోజు సత్సంగాలు విన్నటువంటి దాన్ని గనక మనం ఆచరిస్తే ఈ జన్మలోనే తరిస్తాం. విదేహ కైవల్యం కాదు, జన్మ ఉండంగానే జీవన్ముక్తిని సంపాదించాలి. అలాంటి ముక్తులమై మనం మన జీవనాన్ని సాగించి అమృతమైనటువంటి పరమాత్మ విధానంలో నడవాలని కోరుకుంటూ, అలా నడిచినటువంటి చంద్రమాంబకి జరిగేటువంటి ఆరాధనని అందరం ఆహ్వానిస్తూ, ఆమె మీద ఉన్నటువంటి గౌరవాన్ని భక్తుల నమస్తూతులతో అందిస్తూ ఓం తత్సత్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.